ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని బాధుడే బాధుడు కరెంట్ ఛార్జీలు భారీ ఎత్తున పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. నేను వస్తే ఒక పైసా కరెంట్ ఛార్జీ పెంచను అన్నాడు. ఈ రోజు ఎలా ఉందన్న కరెంట్ ఛార్జీ? ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా ఆయన ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఈయన వచ్చిన తర్వాత మరి విద్యుత్ ఛార్జీలు పెంచి మరి పేద బడుగు బలహీన వాళ్ళ నెత్తి మీద భారం మోపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట కట్టుబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేస్తాను. అన్న అనిత గారు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అంది. జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన చేశాడు, ప్లస్ మతాలని కులాలని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయబోతున్నాడని చెప్పి మాట్లాడి, నిజంగా జగన్మోహన్ రెడ్డి మతాలని కులాన్ని రెచ్చగొడుతున్నారంటారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఆలోచన విధాలను ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మతాల మీద కలహాలు సృష్టించేటువంటి నైజం ఉంది చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రాష్ట్రంలో ఉంటే బడుగు బలహీన వర్గాల పేదలు నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా అంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె తెలివి తక్కువ మాటలు మాడుతూ ఉంది హోంమంత్రి. ఆ మాటలు ఎవరు కూడా పట్టించుకోరు, ఎందుకంటే ఆమెకి నైతిక విలువలు కోల్పోయి ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు ఎవరు కూడా పట్టించుకోరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు, అప్పుల పాలుగాడు చేశాను. ఈరోజు అప్పు చేయకుండా రాష్ట్రం నడుస్తుందంటారు ఈ ప్రభుత్వంలో? గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పు లేకుండా చూపించి మరి ప్రభుత్వం దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ కూడా అభినందించాలి. అప్పులు చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచింది.